ఇట్లాంటి ఇంకా అతను చెబుతున్నాడు, మాకు ఇంకా లిస్టులో ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళని చంపిన తర్వాతే నేను కాకపోతే ఎవడైనా సరే మీ 5గురిని చంపిన తర్వాతే అక్కడికి వచ్చిన ఇద్దరితో అన్నాడు, నెక్స్ట్ నువ్వు అని ఇద్దరితో అన్నాడు కూడా అతను క్లియర్గా. నేను కూడా అక్కడ ఉన్నాను, మా పెద్ద అత్త మనవడు అతను, మాకేం భయపడాల్సింది, ఎంతమందిని చంపుతారో మీరు చంపుకోండి, చేసేది ఏమీ లేదు, తల వంచాము, మీకు ఓట్లు వేసారు, మీరు ఎక్కారు, తల దించాము, చంపుకుంటా పోండి, ఎంతమంది చంపుకుంటారో 5-6 మంది కాదు 10 మందిని చంపుకోండి, చేతిలో ప్రభుత్వం ఉంది. వాడు అదే అన్నాడు, మీసం తిప్పుతా టీడీపీ రా అని అన్నాడు. సరే నీది టీడీపీయో ఇంకో పార్టీయో, ఇవాళ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు, వాడు నా పార్టీ కాదు అనే కాపాడుకునే విధానంలో ఉన్నారు, కానీ ఏ పార్టీ వాడైతే నాకెందుకు, వాడిని శిక్షిస్తాను వీడిని రక్షిస్తాను అనే మాట అనలేకపోతున్నాడు. నేను వాడిని కాపాడుకుంటా, వాడు నా పార్టీ వాడు కాదు అంటే నాకు ఇదేం సంబంధం లేదు, ఇది నా పార్టీకి సంబంధం లేదనే కార్యక్రమంలో ఉన్నారు, కానీ వాడు ఏ పార్టీ వాడైతేనేమి వాడిని శిక్షిస్తాను వీడిని రక్షిస్తాననే మాట అనలేకపోతున్నారు. చిన్నపిల్లగాడు రాజకీయం కూడా చేయలేకపోతున్నారు. కనీసం తెలివిగా అయ్యా వాడిని శిక్షిస్తానయ్యా వీడిని రక్షిస్తానయ్యా అనే మాట, వాడు నా పార్టీ వాడు కాదు, వాడు ఏ పార్టీ ఏందో తర్వాత మేము విజువల్స్ పెట్టాము, ఇంకా నిరూపించమంటే నిరూపిస్తాము, ఇంకా లేదంటే ఇప్పుడేమన్నా అక్కడ దస్తగిరి హాస్పిటల్ ముందు బోర్డు చూసుకోపోండి, అక్కడ అతనే ఉంటాడు మీ పక్కనే. ఎందుకు ఇవన్నీ, మాకు ఏ పార్టీ వాడైంది మాకు బాసారు, మేము తల దించాము, ఎంతమంది నరుక్కుంటారు నరుక్కోండి, శవాలుగా మారతాము, ఇంట్లో బయటికి పోవడానికి మా ఆడవాళ్ళు అనుమతి ఇవ్వడంలా, చస్తావురా బయటికి పోతే అని అంటున్నారు. సరే ఇంత ఇళ్ళకి మీ ఇళ్ళకి మీరు తాళం వేసుకున్నారు, 4 రోజులు తెస్తారు, ఈ అబ్బాయి బిల్డికి ఎవరు తాళం వేయాలి, వాళ్ళ అమ్మాయి ఆ శ్లోకంలో ఎవరిని దగ్గర తీయాలి, పిల్లగాడు సాయంత్రం వచ్చి కాళ్ళు ఎత్తుతాడు అమ్మ ఆరోగ్యం బాగాలేదని, ఆ బాధను ఎవరు తీర్చాలి? ఒక్కరోజు బాధపడతాం, వామ్మో ఇంత విస్ఫోటం జరిగిందా అనుకుంటాం, వాళ్ళ ఇంటిని ఎవరు ఓదారుస్తారు, ఎవరు ఆర్థికం అనేది అది వేరే, మానసికంగా వాళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు, ఎవరు వాళ్ళని కాపాడాలి ఏంది వాళ్ళది? ఇప్పుడు వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు సార్. 30 మర్డర్లు జరిగినాయి, 31 ఆత్మహత్యలు జరిగినాయి, 300 మందిని కొట్టారు, ఒక 6 మంది అమ్మాయి చిన్నపిల్లల్ని రేప్ చేశారు. మన వంగలపూడి అనిత గారు శాంతి భద్రత కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నేనే అంటున్నారు, మేడం గారు కాపాడండి, హోంశాఖ మంత్రి మీ చేతుల్లో పెట్టారు కాబట్టి మా జీవితాలు కూడా మీ చేతుల్లోనే పెడతాం, కాపాడితే కాపాడండి. ఎట్లయితే ఆ విజువల్స్లో చూపించామో మేము కూడా తలకాయలు ఉంచుతాం, నరుక్కుంటా తీసుకొని పోండి, ఇంక అంతకు మించి మేము చేయాల్సింది లేదు. వాస్తవాలు చెప్పాము, చెప్పిన వాళ్ళు కూడా నరుకుతామంటే నరుక్కోండి, ఇంకా చేసేది ఏం లేదు. తల వంచాము, ఇంకా తల వంచుతున్నాము, చేసేది ఏం లేదు మేడం, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, ఈ బాధ మాది తీర్చేది కాదు. ఇంకొక 5 పేర్లు చెప్పారు వాళ్ళు, ఆ 5 పేర్లు కూడా నరుక్కోండి, ఇబ్బంది ఏం లేదు, ఏం చేయాలనుకుంటే చేయండి, ఇంకా చేసేది ఏం లేదు సార్. మేము చేసినది తప్పు అనిపిస్తుంది, మేము మా లీడర్ పక్కన మేము తిరిగాము, మేము వైసీపీ కలిసి పనిచేసాము, మీ కేడర్ వాళ్ళు మీ కలిసి పనిచేశారు, ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాం అనుకున్నాం, కానీ గెలవగానే నరుకుతామంటే నిజంగా నరుకుతారు అనుకున్నాడు. ఈ అబ్బాయి కూడా ఏదనుకున్నారు, అరే నేను నరుకుతాం అనుకుంటే నిజంగా వాడెందుకు నరుకుతాడు, వాడు రోజు కనపడేవాడు కదా అనుకున్నాడు. పోవటం వేట కత్తులతో నరికినట్టు నరికారు, వెనక అడ్వాన్స్గా 10 మందిని రెడీగా పెట్టుకున్నారు, చంపుకోండి ఏమైనా చేసుకోండి, మేము చెప్పగలిగింది ఇదేం సార్. మా ఇళ్లలో వాళ్ళు బయటికి పంపాలన్నా భయపడుతున్నారు. ఇంకొకటి జరిగిందంటే ఊళ్ళో కూడా ఎవరు రారలేదు సార్ బయటికి, ఇక ఊళ్ళో మగాడనే వాడు బయటికి పోవాలన్నా కానీ ఇంటికి వస్తాడో లేదన్న గ్యారెంటీతో వినుకొండలో ఎవరు బయటికి పోరు. ఈ సమస్య ఈ వాతావరణం ఎవరైనా చెబుతారు, మేము చెప్పడం కాదు, మా పరిస్థితులు మా జీవితాలు మీ పార్టీకే వదిలేస్తున్నాము, మా తలకాయలు మీ ముందు దించుతున్నాము, నరుగుతారో లేకపోతే ఆ వంగలపూడి అనిత గారు కాపాడతారో, ఏం చేసిద్దో ఎలా చేసిద్దో ఎట్నో చేయమని ఆ చేతిలో పెట్టారు, చేయమనండి, మీ చేతిలో మా జీవితాలు పెట్టాం. 5 సంవత్సరాలు 1.5కి 30 మందిని చంపారు, మా ఇంట్లో ఒకరిని ఎత్తారు, చాలు, ఇంకా ఎంతమందిని ఎత్తుతారో దించుతారో మీరు ఎలా చేస్తారో శిరస వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వంగలపూడి అనిత గారికి కానీ అందరికీ, ఆ ఎర్ర పుస్తకం రాసుకున్న లోకేష్ బాబు కానీ, అయ్యా నీ పుస్తకంలో ఇంకా మా పేరు లేదుగా, ఆ రోజు ఎర్ర పుస్తకంలో రషీద్ పేరు లేదు సార్, మీరు చూసుకోండి. మరి ఎర్ర పుస్తకంలో రషీద్ పేరు లేకుండా ఎట్లా చంపారు సార్? నడి రోడ్డు మీద 100 సంవత్సరాల వినుకొండ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ముసలి వాళ్ళని కనుక్కోండి సార్, ఇలాంటి చరిత్ర లేదు. నరికారు, మీ ఎర్ర పుస్తకంలో మా పేర్లు లేవు సార్, అయినా కానీ నరికారు. మరి పేర్లు మా సీఎం గారు చెప్పారు, పథకంలో లేని పేర్లు కూడా, పథకంలో లేని సెక్షన్లు కూడా మేము అమలు చేస్తాము మంచి అని చెప్పారు, మీరు పుస్తకంలో లేని పేర్లు కూడా అమలు చేస్తున్నారు సార్, ఇదేందో మరి మాకేం అర్థం కావటంలా సార్. మేము అడిగారు, మేము చెప్పాము, మీకు మాత్రం దండం పెడుతున్నాము, మీ ముందు తల ఉంచుతున్నాము, ఏం చేయాలనుకుంటే చేయండి సార్.